గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వార్త, నమస్తే తెలంగాణ, సాక్షి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఈ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ఈనాడు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన వార్త అంటే మనకి మెదడుకు పొగ అనేది మనకు ఒకటి సంచలనమైన వార్త అయితే మనకి ఇచ్చారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచానికి గర్వకారణం అంటూ ప్రధాని మోదీకి సంబంధించిన ఒక విషయం కూడా మనకి అంటే ఆయన అక్కడ సందర్శించారు అనే దానికి సంబంధించి ఇచ్చారు. సో డీటెయిల్స్ మనం చూద్దాం. ఆ తర్వాత మనం మెయిన్గా చూసినట్లయితే ఇంకా రింకు సింగ్ విధ్వంసం గుజరాత్పై సంచలన విజయం సాధించాడు. అంటే రింకు సింగ్ అనే పేరు ఇంతవరకు ఎప్పుడు కూడా మనం వినలేదు, కొత్తగానే ఉండొచ్చు. బట్ దానికి సంబంధించిన మరి క్రికెట్ బ్యాడ్మింటన్ ఎడమ చేతి వాటకం క్రికెట్ బ్యాడ్మింటన్ దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆ తర్వాత మరొకటి చూసినట్లయితే విశాఖ ఉక్కు బిడ్డింగ్లో తెలంగాణ అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. ఇక సీఎం కేసీఆర్ చెప్తున్నారు, యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నామంటూ కూడా సీఎం కేసీఆర్ కూడా చెప్తున్నారు. సో అది కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో ఇంకొకటి మనం హెడ్లైన్ చూసినట్లయితే ఇక్కడ అభివృద్ధి మరి ఎక్కడైనా ఉందా అంటూ మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడైనా దేశంలో మొత్తంలో కూడా జరుగుతుందా అంటూ కూడా మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే మోదీని ఖచ్చితంగా గద్దె దించాల్సిందే అంటూ మరొక దగ్గర ధర్నాలు రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. చూసినట్లయితే ఇక ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే ప్రాజెక్టు టైగర్ ప్రపంచానికి గర్వకారణం అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మైసూరులోని స్వర్ణోత్సవాలు ప్రారంభించారు. ఇక ఆయా ప్రాంతం అంతా కూడా కలిగి తిరిగారు. ఇంకా అలాగే ముదుమలైలో ఏనుగుల క్యాంప్ కూడా ఆయన సందర్శించినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జంతు ప్రదర్శనశాలను అన్నింటినీ కూడా ఆయన కలిగి తిరిగారు, అక్కడంతా కూడా చూశారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. ఆ జూ పార్క్ అంతా కూడా అవన్నీ కూడా ఆయన పరిశీలన చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మైసూరులో స్వర్ణోత్సవాలు ప్రారంభించిన ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడకు చేరుకోవడం జరిగింది. తర్వాత ముదమెలలో ఏనుగుల శిబిరంలో గున్నను చూసి ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి ప్రధాని మోదీ అంటే ఏనుగుల గుంపును చూసి ఒక ఏనుగును దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా ఆయన పలకరిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ చక్కగా ఒక పిక్చర్ రూపంలో చూపిస్తున్నారు. సో మనం దానిని చూడొచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం థర్డ్ పేజీలో చూడొచ్చు అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే రింకు సింగ్ విధ్వంసం గుజరాత్ పై కోల్కతా సంచలన విజయం సాధించింది అంటూ ఫస్ట్ 6-4-6-6-6-6 అంటూ అన్ని ఎడమ చేతి బ్యాడ్మింటన్ రింకు సింగ్ సంచలనం సృష్టించాడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రింకు సింగ్ ఇప్పటిదాకా పెద్దగా తెలియని పేరే ఇది అందరికీ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. కానీ నేడు ఆదివారం సాయంత్రం క్రికెట్ అభిమానుల మనసులపై చెరగని ముద్ర వేశాడు ఈ రింకు సింగ్ అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ కుర్రాడు నిన్న ఆడిన ఆటలోని అన్ని కూడా సిక్స్లతోటి ఐపీఎల్ కోల్కతాలో ఆడుతున్నటువంటి ఈ ఎడమ చేతి వాటకం బ్యాడ్మింటన్ గుజరాత్ మ్యాచ్లో అద్భుతంగా మరి ఆటను ఆడినట్లుగా తెలుస్తుంది. అలాగే తాను ఎదుర్కొన్న చివరి 7 బంతుల్లో కూడా వరుసగా 6 కొట్టి ఆ యొక్క మరి రింకు సింగ్ గుజరాత్పై కోల్కతా విజయం సాధించే దిశగా ఆయన అక్కడ మరి ఆటను కొనసాగించాడు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం స్పోర్ట్స్ పేజ్లో చూడొచ్చు అంటూ ఈనాడు దినపత్రికలో మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే రింకు సింగ్ అనేది గుజరాత్ కోల్కతా రెండు కూడా తలపడినప్పుడు గుజరాత్పై కోల్కతా మరి విన్ అయింది అన్నట్లుగా సంచలన విజయం సాధించింది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం ఖచ్చితంగా మరి స్పోర్ట్స్ పేజ్లో చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా మెదడుకు పొగ అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే మస్తిష్కం పైన కూడా వాయు కాలుష్యం ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మీరు ట్రాఫిక్లో తిరుగుతూ ఉన్నా కానీ ఒకవేళ ఎక్కువగా మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కానీ ఎక్కువగా మరి కాలుష్యం ఎక్కువగా ఉంటున్నటువంటి
ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కువగా తిరుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ కూడా మరి మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు ఈనాడు దినపత్రికలో. సో మనం గమనించినట్లయితే జ్ఞాపక శక్తి అంతర్గతంగా అంతరించిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఎక్కువగా ట్రాఫిక్లో తిరుగుతూ ఎక్కువగా పొగ వెలువడుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మరి మతిస్థిమితం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా మనకి కొన్ని సంస్థల్లో వెల్లడైనట్లుగా, అంటే బ్రిటిష్ కొలంబియా విక్టోరియా సంస్థకు సంబంధించి మనకి ఇక్కడ వెల్లడించారు. ఆయా సంస్థ మరి కొన్ని పరిశోధనల్లో తేలినటువంటి విషయం అని చెప్పేసి మనకి ప్రధానంగా ఇచ్చారు. ఖచ్చితంగా మెదడుకు మాత్రం ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువగా ట్రాఫిక్లో తిరుగుతూ ఉండడం వల్ల, ఎక్కువగా కాలుష్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉండడం వల్ల అనేది అయితే మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అనేక రకాలైనటువంటి మరి శరీర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. జ్ఞాపక శక్తి అంతర్గత ఆలోచనల్లో కూడా చాలా వరకు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి కాలుష్యమైనటువంటి ప్రాంతాల్లో తిరగడం వల్ల అనేది కూడా. ఆ తర్వాత పనితీరును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎంతో షార్ప్గా ఉండేవాళ్ళు కాస్త డల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. పనితీరును కూడా మందగించే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఈ పరిశోధనలో వెల్లడైనట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత జాగ్రత్తతోనే దీనికి రక్షణ కూడా ఉంటుంది అంటూ ఈ అధ్యయనంలో గుర్తించడం జరిగింది అంటూ అంతర్జాతీయ పరిశోధకులు కూడా దీనిని వెల్లడించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. అంటే బ్రిటిష్కి సంబంధించి కొలంబియా విక్టోరియా విశ్వవిద్యాలయ పరిశోధకులు మనకు దీనిని వివరించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ట్రాఫిక్లలో కానీ లేకపోతే పొగ ఎక్కువగా వెలువడే ప్రాంతాల్లో కానీ కాలుష్యంగా ఉండేటువంటి ఎక్కువ ప్రాంతాల్లో కానీ మనం ఎక్కువగా తిరగకుండా అవసరాన్ని బట్టి మాత్రమే వెళ్ళి రావడం జరిగినట్లయితే దాన్ని కొంతమేర మనం కట్ చేసుకోవచ్చు, కొంతమేర మనల్ని మనం రక్షించుకోవచ్చు అనే విధంగా మనకి ఇక్కడ పరిశోధకులు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఎటువంటి నష్టాలు వాటిల్లో అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ అదేది కూడా పట్టించుకోకుండా ఉన్నట్లయితే మస్తిష్కంపై కూడా వాయు కాలుష్య ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా మెదడుకు మెయిన్ జ్ఞాపక శక్తికి అలాగే అనేక రకాలైనటువంటి శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు పడితే ఏమీ కూడా ఉండవు అంటూ కూడా మనకి పరిశోధకులు వెల్లడించడం జరిగింది. సో మరొక వార్త మనం చూసినట్లయితే విశాఖ ఉక్కు బిడ్డింగ్లో తెలంగాణ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే సింగరేణి ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా మనకి ఈనాడులో మనకి క్లియర్గా ఇచ్చారండి. అలాగే 1-2 రోజుల్లో విశాఖను సందర్శించనున్న రాష్ట్ర ఉన్నతాధికారులు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఇవాళ రేపట్లో 1-2 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా విశాఖను సందర్శిస్తారు ఉన్నతాధికారులు. ఆ తర్వాత ఇవి విశాఖ ఉక్కు పరిశ్రమ కారాగారం అంతా కూడా బిల్డింగ్లో ఉండే అవకాశం తెలంగాణ అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. అధిక పింఛన్ దరఖాస్తులకు స్వల్ప ఊరట లభించింది అనేది మనకి ఇక్కడైతే ఇచ్చారు. ప్రస్తుతానికి పేరా చూసుకుంటే ఆధారం లేకున్నా కూడా పర్వాలేదు, కేంద్రం కార్మిక శాఖ కొంతమేర మనకి అధిక పింఛన్లు దరఖాస్తులు ఇవ్వడం వల్ల కొంచెం ఊరట అయితే లభిస్తుంది అనేది మనకి క్లియర్గా ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకి ఒక చిన్న హెడ్లైన్గా ప్రస్తావించారు. సో మిగతావన్నీ కూడా థర్డ్ పేజీలో చూడొచ్చు. అలాగే బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నా సెల్ ఫోన్ పోయింది అంటూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు, నా సెల్ ఫోన్ పోయింది అనే విషయంపై కూడా. ఇంకా దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం థర్డ్ పేజీలో చూడొచ్చు. తెలంగాణ నుంచి 15 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం సేకరించండి అంటూ పీయూష్ గోయల్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం అన్ని కూడా థర్డ్ పేజీలోనే చూడొచ్చు. ఒక చిన్న హెడ్లైన్స్గా మాత్రం మనకి ప్రధాన వార్తలు ప్రస్తావించడం జరుగుతుంది. సో అధిక ఫీజులకు సంబంధించి దరఖాస్తుల వల్ల స్వల్ప ఊరట లభించింది ఒకటి, నా సెల్ ఫోన్ పోయింది అంటూ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒకటి. ఇంకా కిషన్ రెడ్డి వచ్చేసినట్లయితే తెలంగాణ నుంచి 15 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం సేకరించండి అంటూ కూడా పీయూష్ గోయల్కు లేఖ రాశారు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా ఇక్కడ అభివృద్ధి మరి ఎక్కడైనా ఉందా అంటూ ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్న వేస్తున్నటువంటి సవాల్ విసురుతూ ఉన్నటువంటి ప్రశ్న ఇది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఖచ్చితంగా సూటిగా అడుగుతున్నారు ప్రధాని మోదీని, ఆయన అడుగుతూ ఉన్నారు. ఇంకా 27వ చూసుకున్నట్లయితే 27వ భారత ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ
పార్టీ అభివృద్ధికి సంబంధించి సమావేశమైనప్పుడు అక్కడ అంతా కార్యకర్తలు శ్రేణులు అందరూ ఉన్నప్పుడే మరి ప్రధాని మోదీకి ఒక సూటిగా ఒక సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏ రాష్ట్రంలోనైనా మరి ఎక్కడైనా ఉందా అని ఆయన డైరెక్ట్గా ప్రధానికి సవాల్ విసిరారు. సో దీనికి సమాధానం చెప్పాలి ప్రధాని మోడీ అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇంకా తెలంగాణ పార్టీ భవన్లో పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన అనేక విషయాలు షేర్ చేశారు. ఇక మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు, అక్టోబర్ 10న వరంగల్లో కూడా మహాసభ ఉండబోతుంది అంటూ కూడా ఆయన వివరించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఖచ్చితంగా తెలంగాణ విజయాలను ప్రధాని అంగీకరించలేకపోతున్నారు అంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, తెలంగాణ సాధిస్తున్నటువంటి విజయాలను జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధాని మోదీ. ఆయన అంగీకరించలేకపోతున్నారు ఇటువంటి విజయాలను అంటూ కూడా ప్రధానికి సూటిగా ప్రశ్న వేస్తూ సూటిగా సవాల్ విసురుతూ ఉన్నారు మంత్రి కేటీఆర్. సో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేవు జరుగుతున్నాయా అంటూ కూడా ఆయనను క్వశ్చన్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. ఇంకా సో మరొక వార్త మనం చూద్దాం. మోదీని గద్దె దించాల్సిందే అంటూ మనకి ఈనాడులో ఇచ్చారు. కార్పొరేట్ మతోన్మాదంతో దేశం సర్వనాశనం చేస్తూ ఉన్నారు ప్రధాని అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే లౌకిక పార్టీలన్నీ కలిసి రావాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఒక క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సీతారాం ఏచూరి డి రాజా ఈ యొక్క పిలుపునిచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మోదీని గద్దెదించాల్సింది అనే దానికి ధర్నాలు చేయడానికి పిలుపునిచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇస్తుంది. ఇక కలిసికట్టుగా సాగాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే అందరి జీవితాలు కూడా బాగుపడతాయి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే మనం సాక్షి దినపత్రిక చూసుకుందాం. ఇక సాక్షి చూసినట్లయితే సాక్షిలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే ఊరూరా పండగల అంటూ ఘనంగా ఆవిర్భావ వేడుకల నిర్వహణకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది అనేది ఒక ప్రధాన వార్తగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక దేశంలో 3167 గణాంకాలు విడుదల చేసిన ప్రధాని మోదీ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆయన ఇంకా అక్కడ మరి చూసినట్లయితే తమిళనాడులో మధుమలైలోని అక్కడ ఏనుగుల గుంపును ఆయన సందర్శించినట్లుగా అక్కడ అంతా కూడా కలిగి తిరిగినట్లు ఆ పరిసర ప్రాంతాలు ఆయా పరిస్థితులన్నింటినీ కూడా మనకి ఇక్కడ సాక్షిలో మరి ప్రస్తావించారు. సో ఇక్కడ ఆయనకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పులులను ఎలా లెక్కిస్తారు అంటే అనే దానికి సంబంధించి కూడా ఆయన డీటెయిల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, చూడొచ్చు మనం. సో ఇంకా మనం దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ఊరూరా పండుగల ఘనంగా ఆవిర్భావ వేడుకలకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై తెలంగాణ ఆసక్తి పెంచింది అనేది అయితే మనకి ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ప్రైవేటీకరణను ఆదుకోవటమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా బీఆర్ఎస్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ప్రమాణాలు లేకున్నా కూడా సీట్లు పెంచాలట అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. తప్పులు చేశారు, శిక్ష తప్పదు అంటూ మరొక వార్త ఇచ్చారు. ఇక చర్చలు మళ్ళీ విఫలమయ్యాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఆదివారం విద్యుత్ జేఏసీ సమావేశంలో వేతనాల గురించి చర్చిస్తున్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి మళ్ళీ అక్కడ అన్ని కూడా చర్చలు విఫలమైనట్లుగానే తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి దిక్సూచి అంటూ కూడా మరొక వార్త. ఇక బండి ఫోన్ ఎక్కడుంది అంటూ క్వశ్చన్ మార్క్ మనకి సాక్షిలో. సో మొదటిగా మనం చూసినట్లయితే ఊరూరా పండుగ అనేది చూసినట్లయితే ఘనంగా ఆవిర్భావ వేడుకల నిర్వహణకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆత్మీయ సమ్మేళనాల నుంచి మంచి స్పందనతోనే మళ్ళీ మరింత దూకుడు పెంచిన కారు సర్కార్ అంటూ ఇచ్చారు. ఇక కార్యక్రమాల వివరాలను ప్రకటించిన కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే కేటీఆర్ కూడా అన్ని వివరాలను కూడా ఏ కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎప్పుడెప్పుడు ఎక్కడ మహాసభలు జరుగుతాయి అవన్నీ కూడా వివరించినట్లుగా తెలుస్తుంది మంత్రి కేటీఆర్. అలాగే ఇంకా చూస్తే 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు కూడా ఉంటాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే అన్ని స్థాయిల నేతలు హాజరయ్యేలా కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలంటూ మంత్రి కేటీఆర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే పలువురికి పిలుపునిచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఇంకా మనం చూసినట్లయితే 27న తెలంగాణ భవన్లోని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదే రోజున కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం కూడా ఉంటుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ వివరించారు. అలాగే ఇంకో చూస్తే మరొక వార్త చూసినట్లయితే ఇక మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలన్నీ కూడా కొనసాగింపు అవుతాయి. ఇక అక్టోబర్ 10వ తేదీన వరంగల్లో పార్టీ మహాసభను నిర్వహించనున్నట్లు కూడా వెల్లడించారు మంత్రి కేటీఆర్ అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూస్తే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై తెలంగాణ ఆసక్తి అంటూ మనకి ఒక వార్త ఇచ్చారు. సో దాన్ని కూడా మనం చూద్దాం. ప్రైవేటీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సింగరేణి సంస్థ ద్వారా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో కూడా పాల్గొనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో వైజాగ్కు అధికారులు వెళ్లనున్నారు. అక్కడంతా కూడా సందర్శించనున్న బృందం అంటూ కూడా ఇచ్చారు. వీటన్నిటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో అయితే మనం చూడొచ్చు. మొత్తంగా అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆసక్తి చూపించింది. 1-2 రోజులు అక్కడికి అందరూ కూడా కార్యకర్తలను ఉద్దేశించి అందరిని ఉద్దేశించి అక్కడ మాట్లాడడానికి కూడా అధికారులు వెళ్ళనున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇంకా అలాగే సింగరేణి సంస్థ ద్వారా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి దాని ద్వారా కూడా మాట్లాడడానికి కూడా అధికారులంతా కూడా అక్కడ పర్యవేక్షించనున్నట్లుగా తెలుస్తుంది. సో మరొక విషయం చూసినట్లయితే, మరొక వార్త మనం చూసినట్లయితే, దేశంలో ఇక 3167 గణాంకాలు విడుదల చేసిన మోదీ అంటూ ఇచ్చారు. 2020 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3167 వరకు చేరుకునే అవకాశం ఉండొచ్చు అంటూ ఈ కారణాల చేత ఇవన్నీ కూడా ఆయన సందర్శించడం జరుగుతుంది. పులుల సంరక్షణ అలాగే అక్కడ అంతా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు. అలాగే అక్కడ ఇంకా ఏమేమి అవసరతలు ఉన్నాయి, ఇంకా అక్కడ ఇది తక్కువగా ఉంది అనేవి అన్నీ కూడా ఆయన చూసినట్లుగా తెలుస్తుంది. అక్కడంతా కూడా కలియ తిరిగినటువంటి పరిస్థితి, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా చూడొచ్చు మనం. సో మరొక వార్త మనం చూసినట్లయితే, ప్రమాణాలు లేకున్నా కూడా సీట్లు పెంచాలట అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో మరి చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా మరి సీట్లు పెంచాలి అంటూ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా కూడా ఆధునిక కంప్యూటర్లు సరైన ఫ్యాకల్టీలు లేకుండానే అక్కడ ఉన్నత సీట్లు పెంచాలి అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితితో మనకి ఇక్కడ గమనించాలి. ఇక ఫ్యాకల్టీ లేకుండానే కొన్ని డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఫ్యాకల్టీస్ ఎవరు లేరు, అయినప్పటికీ కూడా సీట్లు పెంచాలి అని మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా, ప్రమాణాలు ఏవి కూడా అక్కడ లేకున్నా కూడా ఇలా చేయమంటున్నారు అని చెప్పేసి ఒక 78 కాలేజీలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ప్రధానంగా ఇవ్వలేదు, కానీ జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించారు మెయిన్ పేపర్లో. సో ఇవన్నీ డీటెయిల్స్ మాత్రం మనం 3rd పేజీలో చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ అంటే. ఇంకా సో మరొక వార్త మనం చూస్తే, తప్పులు చేశారు శిక్ష తప్పదు అంటూ సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ పొంగిలేటి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా మీరు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించండి, రానున్న కాలంలో ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెదించడం ఖాయం ప్రజలు అన్నట్లుగా కూడా మనకి ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసే, ఇంకా బండి ఫోన్ ఎక్కడ అంటూ ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పోయిందంటూ పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. పోలీసులు పనే ఇది అంటూ లీగల్ సెల్ భేటీలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ చెప్తున్నారు నా ఫోన్ పోయింది, కానీ ఇది పోలీసుల పని అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన అనుచరుని వద్దే ఉంటుందంటున్నారు పోలీసులు. సిద్దిపేట సమీపంలో స్విచ్ ఆఫ్ అయినట్లుగా సెల్ యొక్క సంకేతాలు చెప్తూ ఉన్నాయంటూ కూడా బండి సంజయ్ సెల్ ఫోన్కి సంబంధించి ఇది ఒక వార్ నడుస్తుంది ప్రస్తుతానికి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. బండి సంజయ్ అయితే నా ఫోన్ పోయింది అని చెప్తున్నారు, కానీ బండి సంజయ్కి సంబంధించిన అనుచరుల దగ్గర ఆ ఫోన్ ఉన్నట్లుగా పోలీసుల నిర్ధారణలో తేలింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే, కమ్యూనిస్టుల ఐక్యతే దేశానికి దిక్సూచిగా ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే సిపిఎం సిపిఐ అగ్రనేతలు ఏచూరి రాజా ఉద్ఘాటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా బీజేపీని గద్దె దించాల్సిందే, ప్రజల సొమ్ముకు ప్రజల సొమ్మును అంతా కూడా అదానికి కట్టబెడుతోంది ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా సిపిఐ డిమాండ్ చేస్తుంది. సిపిఐ సిపిఎం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోంది, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీని దుయ్యబడుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూస్తే, మోదీని గద్దె దించకపోతే అంధకారమే ఉంటుంది, ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండాగా ముందుకు రావాలన్న నేతల పిలుపు కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాని మోదీ ఇంకా ఈ పాలన కొనసాగిస్తూ ఉంటే మాత్రం దేశం మొత్తం కూడా ప్రజలంతా కూడా సర్వనాశనం అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సొమ్మంతా కూడా అదానికి దోచిపెడుతూ ఉన్నారు, పెంచి పోషిస్తున్నారు అనేది కూడా. ఇక ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా ఆయన నాశనం చేస్తుంది, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మోదీని ఖచ్చితంగా అంతమొందించాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు సాక్షి దినపత్రికలో. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే, ఇంకా వార్త చూసుకుందాం. వార్తా దినపత్రికలో కూడా మనకి వెంటనే వరి కొనుగోలు అనేది ఫస్ట్ అయితే మనకి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు.
ఇచ్చారు సీఎం కేసీఆర్కి సంబంధించి. అలాగే మరొక వార్త అయితే నా ఫోన్ పోయింది అంటూ బండి సంజయ్ ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ టైగర్ రిజర్వ్లో ప్రధాని మోదీ పరిశీలిస్తున్న దృశ్యాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక మోడీకి గుడ్ బై చెప్పాల్సింది అంటూ ఒక వార్త. అంటే ప్రతి పేపర్లో కూడా మనకి ఈరోజు యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి. ఇక మూడోసారి కలే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కేసీఆర్ వేధింపులకు మూల్యం తప్పదు అంటూ కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళన సభలో పొంగిలేటి అలాగే జూపల్లి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఇక మూడోసారి రావడం అనేది ఒక కళే. ఇప్పటివరకు అంటే 2 సార్లు అంటే ప్రజలు మరి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇక మూడోసారి అవకాశం ఇవ్వడం అనేది ఒక కళగానే ఉంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం మనం దానికి సంబంధించి. ఫస్ట్ మనం చూస్తే వెంటనే వరి కొనుగోలు అనేది చూస్తే 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి అంటూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఇంకా కేసీఆర్ ఇంకా కేంద్రాలకు అంటే కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఆయా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించనున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వెంటనే ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సిన పని కొనుగోలు కేంద్రాలు, ధాన్యం 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఆయన ముందుగా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్లకి ఇప్పటికీ అధికారులందరికీ కూడా ఈ విషయంపై దిశానిర్దేశం చేశారు. అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఇన్ని ప్రారంభించండి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వరి కొనుగోలు కేంద్రాలన్నీ ఏర్పాటు చేసినట్లయితే రైతులు వారి ప్రాంతాల్లోని వారు ఉన్న ప్రదేశాల్లోనే ఆ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉండడం వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూస్తే ఇక్కడ టైగర్ రిజర్వ్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు అనేది ఇక్కడ మనకి ఒక చక్కని పిక్స్ కూడా ఇచ్చారు. ఆప్యాయంగా ఆ యొక్క ఏనుగుల గుంపును పలకరిస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా ఎలిఫెంట్ క్యాంప్లో ప్రధానిని కలిసిన విజేతలు అంటూ కూడా మనకి ఇక్కడ అక్కడ కొంతమంది విజేతలు ఎవరైతే ఉంటారో అలా వాళ్ళు కూడా మిస్టర్స్ అండ్ విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రధాని మోదీని కలిసినట్లుగా ఆయనతో కొంతసేపు మాటమంతి జరిపినట్లుగా అలాగే ప్రధాని కూడా అందరితో మాట్లాడి అక్కడ కాసేపు గడిపినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇంకా మరొక వార్త మనం చూస్తే వార్తాపత్రికలో ఇచ్చింది. ఇంకా నా ఫోన్ పోయింది అంటూ కరీంనగర్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఇక సిద్దిపేట వెళ్లేలోగా పోలీసులే మాయం చేశారు అంటూ కూడా ఆయన కంప్లైంట్ చేశారు అనేది మనకి ఇక్కడ ఇస్తారు. సిద్దిపేట వెళ్తున్నంత సేపట్లోనే నా ఫోన్ అంతా కూడా మాయం చేసేసారు అనేది కరీంనగర్ పోలీసులకు ఇప్పటికే బండి సంజయ్ కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. కానీ పోలీసుల ఎంక్వైరీలో మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్కి సంబంధించిన అనుచరుల దగ్గరనే ఆ ఫోన్ ఉంది అనేది ఆ యొక్క సంకేతాలను బట్టి వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు అనేది ఇచ్చారు. మొత్తంగా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే పూర్తిగా రావాల్సి ఉంది. సో మొత్తంగా అది ఎవరి దగ్గర ఉంది ఏంటి, ఇప్పటికైతే ఫోన్ స్విచ్ ఆఫ్, ప్రెసిడెంట్ అయితే ఫోన్ కనిపించట్లేదు. కానీ వీళ్ళు కావాల్సి చేస్తున్నారా లేకపోతే పోలీసులు తీస్తారా ఏంటి అనేది ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. సో మరొక వార్త మనం చూస్తే ఇంకా మోడీకి గుడ్ బై చెప్పాల్సిందే అంటూ ఇక్కడ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారంటూ సిపిఐ సిపిఎం రెండు కూడా మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా దేశ సంపదనంతా కూడా కార్పొరేటర్లకు దోచిపెడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు, అంతా కూడా అందరికీ దోచిపెడుతూ ఉన్నారు. అదానికి ముఖ్యంగా ప్రజల సొమ్ము అంతా కట్టబెడుతూ ఉన్నారు మోదీ అనేది. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే ఇంకా రానున్న కాలంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రజలందరికీ ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఎర్ర జెండాలన్నీ కూడా ఒక్కటవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. ఖచ్చితంగా అందరూ కూడా ఏకతాటిపై ఉన్నట్లయితే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించినట్లయితే ఇంకా అందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్నట్లుగా మాత్రం సిపిఐ సిపిఎం ఉద్యమం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ నేతలందరూ కూడా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఏచూరి అలాగే డి రాజా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని పార్టీలో అందరికీ కూడా దిశానిర్దేశం చేసి నెక్స్ట్ జరగవలసినవి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఇక లౌకిక శక్తులను ఏకం చేసి ఉద్యమాలు జరిపించాల్సిందే, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా మరి నేతలంతా కూడా ఉమ్మడిగా
మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మనకి వార్తా దినపత్రికలు కూడా సేమ్ యాజ్ టీజ్గానే ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే ఇక ఊరుముతున్న కరోనా అంటూ కరోనాకి సంబంధించి కూడా మనకు వార్తా దినపత్రికలు ఇచ్చారు. 11 మంది కరోనాతో ఇప్పటికే మృతి చెందినట్లుగా ఇచ్చారు. సో ఎక్కడ అనేది చూసినట్లయితే 5 రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యశ్రీ. ఆ 5 రాష్ట్రాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే సెకండ్ పేజ్లో మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ, ముంబై ఇలా ఉండొచ్చు. అలాంటి ప్రాంతాలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కరోనాపై ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం తగదు అంటూ మాత్రం మనకి ఇక్కడ ఇక కరోనా మళ్ళీ ఉరుముతూ ఉంది అన్నట్లుగా మాత్రం మనకి ఒక స్మాల్ హెడ్లైన్ అయితే మనకి ప్రస్తావించారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 27న బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అనేది కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో 25న నియోజకవర్గంలో పార్టీ ప్రతినిధుల సభ ఉంటుంది. వరంగల్లో బీఆర్ఎస్ మహాసభకు ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు. ఇక మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు అన్నీ కూడా ఉంటాయంటూ మంత్రి కేటీఆర్ ప్రతి విషయాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, అలాగే నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పార్టీ కోసం ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఇంకా ఎలా జరగాలి, ఇంకా ఏమేమి జరగాలి, జరిగిన కార్యక్రమాలు ఇవన్నింటినీ కూడా ప్రస్తావించినట్లుగా మనకి వార్తా దినపత్రికలు అయితే మనకి కనిపిస్తుంది. సో ఇంకా మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక చూసుకుందాం. మనం నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ అంటే ఇంకా ప్రధానంగా అంటే ఇంకా జెండా పండుగ అనేది మనకి నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. సో అలాగే మనమే కొందాం అంటూ అంటే మనమే కొందాం అంటే యాసంగి ధాన్యంపై సీఎం కేసీఆర్ ఆల్రెడీ అన్ని పేపర్స్లో కూడా మనకు అదే ఇచ్చారు. ఇప్పటికే 7,000 వరి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి అంటూ కూడా కలెక్టర్లు, ఆయా జిల్లాల కలెక్టర్లందరూ కూడా దిశానిర్దేశం చేశారు, ఆదేశాలు జారీ చేశారు. ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా మంత్రి సీఎం కేసీఆర్ అన్ని విషయాలు చెప్పారు. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు ఉంటుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరు కూడా రైతులు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు పంపించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గానే ఇచ్చారు. ఇక మనమే కొందాం ధాన్యాన్ని, యాసంగి ధాన్యంపై సీఎం కేసీఆర్ స్పందించారు, ఆదేశాలు జారీ చేశారు. అలాగే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇచ్చారు. విక్రయించిన వారంలోపే రైతుల ఖాతాల్లోకి డబ్బు కూడా జమ అవ్వాలి అన్నట్లుగా కూడా మనకి ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాల్లోకి విక్రయిస్తారో ఆ యొక్క ధాన్యాన్ని వెంటనే ఒక వారంలోపే వారి యొక్క ఖాతాల్లోకి డబ్బు జమ అవ్వాల్సిన అవసరం ఉంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నిర్ణయంపై రైతులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే ఈ నిర్ణయానికి రైతులంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా, వారి యొక్క ఆనందాన్ని కూడా పంచుకున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా ఈ సీజన్లో 1.3 కోట్ల టన్నుల దిగుబడి అంచనాగా ప్రస్తుతానికి వేసినట్లుగా తెలుస్తుంది. ఇక కొనుగోళ్లపై నేడు 3 మంత్రుల సమీక్ష సమావేశం కూడా జరపనున్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఈ విషయాన్ని అయితే మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గానే ఇచ్చారు. సో మనకి అలాగే నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. ఇంకా అలాగే జెండా పండుగ అంటూ ఊరూరా గులాబీ ఉత్సవం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 25న బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 27న తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది అంటూ ఇచ్చారు. అక్టోబర్ 10న వరంగల్లో పార్టీ మహాసభ ఉంటుంది, పార్టీని ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే కార్యకర్తలను ఉద్దేశించి అభివృద్ధి పనులకు సంబంధించి మాట్లాడతారు అంటూ కూడా మంత్రి కేటీఆర్ వివరించడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు, అలాగే సమ్మేళనాల నిర్వహణపై కేసీఆర్ అభినందనలు తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇంకా అనేక విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సెకండ్ పేజీలో మనం చూడొచ్చు అనేది కూడా ఇచ్చారు. మరొక వార్త మనం చూద్దాం. ఇక వలస ఆపిన దళిత బంధు అంటూ మనకి ఇక్కడ ఒక ఇచ్చారు. తలరాత మారింది అనేది అయితే ఒక వార్త మనకి సంచలనంగా ఇచ్చారు. ఇక నాడు వలస కూలీలు నేడు సొంత ఊళ్ళో యజమానులయ్యారు అనే దానికి సంబంధించి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాలన కొనసాగుతుంది మన దగ్గర ఇప్పుడు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పాలమూరు దళిత కుటుంబాల్లో సరికొత్త కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్లో 2,606 మందికి లబ్ధి చేకూరింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సర్కారు సాయంతో ఉన్న చోటే ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నటువంటి దళితులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పాలమూరు దళిత కుటుంబాల్లో అనేక మంది కుటుంబాలు ఎంతో ఆనందాన్ని చూస్తున్నటువంటి సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇక దళిత బంధుతో మారిన దళితుల తలరాతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు సెకండ్ పేజ్లో. అయితే మొత్తంగా అయితే
వలస ఆపిన దళిత బంధు అంటే వలస ఒకప్పుడు పనులు లేక అందరూ కూడా ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళి ఏదేదో పనులు చేసుకొని అక్కడంతా కూడా నష్టాలు అక్కడ అన్ని కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా మనకి ఇక్కడ జరిగే దళిత బంధు వలస వలస వెళ్ళే వాళ్ళందరినీ కూడా దళిత బంధు ప్రవేశపెట్టడం వల్ల ఆగిపోయినాయి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక హైదరాబాద్ నీటి కుండ భూగర్భ జలాల పెరుగుదలతో నగరం టాప్ ప్లేస్లో ఉంది అనేది ఒకటి ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇంకా అలాగే విషపు మాటల మోదీ అంటూ కూడా ఆయన ప్రసంగానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మనకి 4th పేజీలో డీటెయిల్స్గా చూడొచ్చు. ఇంకా రాష్ట్రంపై బురద జల్లే ఆయన పని రాష్ట్రంపై బురద జల్లడమే ఆయన పని అంటూ కూడా ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర పాలనంతా కూడా చూసి ఆయన తట్టుకోలేక ఓర్వలేకపోతున్నారు అనేది బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మోడీ అన్నట్లుగా ఆయన ప్రసంగం కూడా అలాగే ఉంది అంటూ కూడా మరి బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకి వెంటనే వరి కొనుగోలు కేంద్రాలు ఒకటి, బండి సంజయ్ ఫోన్ పోయిందనేది ఒకటి, టైగర్ రిజర్వ్లో ప్రధాని మోదీ సంచరించారు, అక్కడ ఆయన కలిసి తిరిగారు, అలాగే మోడీకి గుడ్ బై చెప్పాల్సిందే అంటూ కూడా సిపిఐ సిపిఎం పార్టీలు నిర్ణయించుకున్నాయి. అలాగే ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పాలన మరి ఎక్కడైనా జరుగుతుందా అంటూ మంత్రి కేటీఆర్ అడగడం, ఇలా అన్ని పేపర్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇచ్చారు ఈరోజు పేపర్లలో అయితే మనకి మ్యాటర్. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.